ఆకాంక్షలు. ఈరోజు యోగి వేమనను మనం అందరం కూడా గుర్తుంచుకుంటున్నాము అంటే ఆయన చెప్పినటువంటి పద్యాలు మాత్రమే మనకి ఈరోజు ఆయన్ను గుర్తుండేలా చేసినటువంటి పరిస్థితి. మరి తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టినటువంటివి పద్యాలు. మరి అటువంటి పద్యాలలో ఆట వెలదుల రూపంలో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా చెప్పినటువంటి మహనీయుడు యోగి వేమన గారు. ఎందుకంటే ఆయన దేశ సంచారం చేస్తూ ఎక్కడ కనిపించినటువంటి అరాచకాలు కావచ్చు లేదా మూఢనమ్మకాలు కావచ్చు ఏవైనా అక్కడికక్కడ ఆసువుగా ఎన్నో పద్యాలు చెప్పాడు. ఈరోజు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ మాలాంటి వాళ్ళకి సన్మానాలు చేయటం కంటే కూడా చిన్న పిల్లలకు వేమన చెప్పినటువంటి పద్యాలను మనం నేర్పిస్తే మరి వేమన యొక్క గొప్పతనం మరీ తరతరాలుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా పిల్లలందరికీ కూడా పద్యాలు నేను ఇప్పుడు దాదాపు 1.5 లక్ష పుస్తకాలు ఇచ్చాం పిల్లలకి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే పిల్లల్లో సంస్కృతి రావాలి. మరి వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదువు పుట్టదా గిట్టదా. ఈ పద్యం నేర్చుకుంటే తల్లిదండ్రులను అనాథలుగా వదిలేటటువంటి పరిస్థితి ఉండదు. అవి పిల్లలకు మనం నేర్పించాలి. మరి అట్లాంటివన్నీ కూడా ఇక్కడ కూడా దాదాపు 112 పద్యాలు ఏదో పెట్టారు. మన పిల్లల్ని ఎప్పుడైనా మనం ఇక్కడికి పిలుచుకొని వచ్చి ఏముందో చదివించినామా ఎవరైనా అంటే లేరు. ఇది ఒక ఉద్యానవనంగా పిల్లల్ని తీసుకొచ్చి సంవత్సరానికి 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల చేత చదివిస్తే అప్పుడు మనం వేమన గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళు అవుతాం. మరి ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నమస్తే. యోగి వేమారెడ్డి గారి 371వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రెడ్డి సోదరులకు మరియు ఇతర ప్రజలకందరికీ కూడా నా నమస్కారములు. మరియు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా మా నమస్కారం. మేము ప్రతి సంవత్సరము ఈ రోజున జనవరి 19న యోగి వేమన జయంతి జరుపుతున్నాము. మీకు అందరికీ తెలిసిందే. వేమన గురించి వేమన ఒక కులం వాడు కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. వేమన నీతి వాక్యాలు, వేమన పద్యాలు కూడా లాస్ట్ ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వం వారే వేమన జయంతి అధికారికంగా జరుపుతుంది. ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం వారు యోగి వేమన జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరియు నా ఈ రెడ్డి సంఘం తరఫున సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా మున్ముందు ఈ యోగి వేమన స్ఫూర్తితో ప్రజల మరియు మా రెడ్డి సోదరుల సహకారంతో కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుతామని చెప్పి ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.